నమస్తే అండి. యూనివర్స్ మెసేజ్ ఏంటి నీకోసం డివైన్ యూనివర్స్ ఏం చెప్తుంది మీకు? ఆ యూనివర్స్ మెసేజ్ ఏంటి? గైడెన్స్ ఏంటి? చూద్దాం. యూనివర్స్ అండ్ డివైన్ ఏం చెప్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ మన వ్యూయర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి గైడెన్స్, మంచి మెసేజ్ అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. సో చూద్దాము మీకు ఏం మెసేజ్ వస్తుంది. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. చూద్దాము. ఈ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నేను చెప్పే అఫర్మేషన్స్ చేసుకొని నాకు కమెంట్ చేయాలి. అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను. చదివి నిదానంగా మీకు నచ్చితే, మీకు ఇష్టమైతే నాకు మెసేజ్ పెట్టండి. సో మీకు ఆ యూనివర్స్ నుంచి ఏంటి గైడెన్స్, ఆ డివైన్ నుంచి ఏంటి మెసేజ్ చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఫస్ట్ మెసేజ్ మీకోసం టెంప్టేషన్ అని వచ్చింది. టెంప్టేషన్ అంటే ఏంటి అంటే, ఏ దాని మీదైనా మనకు ఒక రకమైన ఇష్టం కలిగితే అదొక టెంప్ట్ అయిపోతామంటారు కదా. సో అలాంటి సిచ్యుయేషన్ మీకు వస్తుంది. అంటే ఏదైనా డబ్బులు చూసినప్పుడు కానీ, నగలు, మీకు ఇష్టమైన నగలు చూసినప్పుడు కానీ, గోల్డ్ జ్యువెలరీ ఏదైనా చూసినప్పుడు, డబ్బులు అలాంటివి చూసినప్పుడు మీకు ఒక రకమైన టెంప్టేషన్ అనేది ఏర్పడుతుంది. సో టెంప్టేషన్ అంటే ఇది మీకు ఒక సైన్ లాగా, ఒక ఏమంటారు, ఒక సైన్, అవేర్నెస్, జాగ్రత్త. అంటే డబ్బు మాయలో పడిపోయి బంధాలను, రిలేషన్స్ని, అదే బంధాలను నెగ్లెక్ట్ చేయకు. అంటే ఇది ఎట్లా అనిపిస్తుందో, ఒక మాయలాగా అనిపిస్తుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, లగ్జరీ లైఫ్ కావాలి, డబ్బులు దండిగా కావాలి నాకు, ఇంత జ్యువెలరీ కావాలి అని ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. వాటికి టెంప్ట్ అయిపోతాం. ఆ టెంప్ట్ అయ్యే ఆ మాయలో పడిపోతాం. వాటి కోసం ఏదైనా చేయాలి అనుకుంటాం. ఓకే, అది నాకు రావాలి అంటే నేనేం చేయాలి అని ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. కానీ జాగ్రత్త, డబ్బు నిన్ను ముంచేస్తుంది. డబ్బు మాయలో పడిపోతే నువ్వు చాలా మోసపోతావు అనేసి ఒక అవేర్నెస్, ఒక ఇండికేషన్ మీకు. అంటే ఎవరైనా మీకు డబ్బు ఆశ చూపించి మోసం చేయగలరు మిమ్మల్ని. సో డబ్బు ఆశ పెట్టి మిమ్మల్ని టెంప్ట్ చేసి, మిమ్మల్ని ఏదైనా మీ వీక్నెస్ కనుక్కునేసి మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త, మోసపోకు. ఎవరి దగ్గర కూడా ఆ డబ్బును చూసి, ఆ నగలను చూసి మోసపోవద్దు. ఇదొక ఇండికేషన్ భగవంతుడి నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి మీకు ఒక ఇండికేషన్. టెంప్ట్ కావద్దండి, టెంప్ట్ కాకూడదు. టెంప్ట్ కాకుండా నీ పని నువ్వు నిర్వర్తించు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. కష్టపడి పనిచేయి, డబ్బులు అవే వస్తాయి. అంతేగాని ఈజీగా వచ్చే మనీ కోసం మీరు ప్రాకులాడద్దు. మెటీరియలిస్టిక్ లైఫ్ గురించి ప్రాకులాడద్దు. జాగ్రత్త, అవి నిన్ను ముంచేస్తాయి. దానికోసం పోతే, ఆశకు పోతే మనకు ఉన్నది కూడా పోతుంది అని ఇక్కడ చాలా బాగా మీకు ఇండికేషన్ వచ్చింది, సైన్ అనేది వచ్చింది. ఒక సిగ్నల్ లాగా, ఇది ఒక అవేర్నెస్ లాగా మీకు భగవంతుడి నుంచి ఒక సందేశం అనేది మీకు వచ్చింది. అంటే ఏదైనా కూడా ఇప్పుడు మనము ఎవరైనా ఆశ చూపిస్తారంటే అక్కడ ఏం కష్టం ఏముండదు. మీకు తక్కువ పనికే డబ్బులు ఎక్కువ ఇస్తారు అని ఆశ పెడతారు. అది ప్రలోభపడి మనం వాళ్ళ వెంట నమ్మేసిపోయినామంటే అక్కడ మనకు మోసమే ఎదురవుతుంది. అక్కడ మనల్ని చీట్ చేస్తారు. కాబట్టి ఆలోచించు, జాగ్రత్త. టెంప్ట్ కావద్దు దేనికే గాని. అవసరానికి మించి మనకు అవసరం లేదు. మన అవసరానికి మించి మనం అది వచ్చిందంటే మన దగ్గరికి అది నిలబడదు మనకు. సో జాగ్రత్త అని ఇదొక సందేశం లాగా మీకు ఫస్ట్ కార్డు వచ్చింది. సెకండ్ కార్డ్ చూద్దాం.
స్ట్రెంగ్త్, స్ట్రెంగ్తొచ్చింది. సో, ఎటువంటి అంటే మీరిప్పుడు ఆలోచిస్తున్నారు. నేనేదైనా పని చేయాలంటే నాకు ఒక, ఒక స్ట్రెంగ్త్ అనేది కావాలి. ఇప్పుడు ఏదైనా మీకు మీరుగా నిలబడడానికి, ఇండిపెండెంట్‌గా నిలబడాలి. అంటే ఇండివిడ్యువాలిటీ నేను పెంపొందించుకోవాలి. నాకొక శక్తి కావాలి, ఒక బలం కావాలి, ఒక కాన్ఫిడెంట్ కావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. అలాంటి కాన్ఫిడెంట్ మీకు వస్తుంది. మీరు సాధించగలుగుతారు. ఇప్పుడు మీరేదైనా గూడా ఒక ఉద్దేశంతో ఉంటే, ఒక పని చేయాలనే ఉద్దేశంతో లేకపోతే ఏమంటారు ఆంట్రప్రెన్యూర్‌గా కావాలి అంటే మీరే సొంతంగా బిజినెస్ చేయాలి. లేకపోతే ఏదైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఒక చిన్న బిజినెస్ కానీ నేను చేసుకోవాలి అని ఉంటే అది మీకు ఖచ్చితంగా అవుతుంది. దగ్గరికి వస్తుంది అని ఇక్కడ చూపిస్తోంది. సాధించగలిగే శక్తి మీకు ఉంది, వస్తుంది. అయితే మీరు ఆలోచిస్తున్నారు అవుతుందా నా వల్ల? నా వల్ల అవుతుందా అని ఆలోచించొద్దండి. నెగెటివ్ థాట్స్ పెట్టుకోవద్దండి. పెట్టుకోకుండా అడుగు ముందుకు వేయండి. మీకు ఆ డివైన్, ఆ యూనివర్సే ప్రొటెక్షన్‌గా నిలిచి శక్తి అనేదొస్తుంది. ఏదైనా మీరు చేయాలని ఆలోచిస్తూ ఉంటే, సరే సొంతంగా బిజినెస్ చేయడము, లేకపోతే ఒక చిన్న జాబ్ అయినా పార్ట్ టైమ్ జాబ్ లాగా చేయాలి. ఒక లేడీస్ అయితే, జెంట్స్ కూడా ఒకవేళ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఆ శక్తి అనేది ఉంది. ఆ స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతారు. స్ట్రెంగ్త్ అనేది ఉంది. మీకొస్తుంది అనేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు చూపిస్తోంది. డివైన్ మీకు మెసేజ్ పంపించింది. అంటే ఒక లయన్‌లాగా మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. మీకు వెనక నుంచి ఆ డివైన్ గాని, ఆ యూనివర్స్ గాని మీకు ప్రొటెక్షన్ ఇస్తోంది. అంటే లేకపోతే మీకు వాళ్ళ నుంచి అంటే మీకు తెలియకుండానే ఎవరైనా మీ దగ్గరకొచ్చి హెల్ప్ చేయడం కానీ, లేకపోతే దాని గురించి మాట్లాడడం కానీ, ఇప్పుడు మనం ఏదైనా మన మనసులో ఉంటుంది. ఒక్కొక్కసారి మనసులో ఉన్నప్పుడు ఎక్కడైనా నలుగురం కలిసి మాట్లాడేటప్పుడు అదే టాపికొస్తుంది. అరే! నా మనసులో గూడా ఇదే ఉంది. ఇదే ఆలోచిస్తున్నాను నేను. మీరు గూడా ఇదే ఆలోచిస్తున్నారని అప్పటికప్పుడు మనము ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోతాము. అరే! నేను అదే చేస్తున్నాను. సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడమో, లేకపోతే నేను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి మొదలు పెడతామనో, అలాంటి ఆహ్, అలాంటి ఏమంటారు డిస్కషన్స్ అనేవి వస్తాయి. సో, అలా మీరు ఒక బాండ్‌లాగా తయారేసేసి స్ట్రాంగ్‌గా అయ్యేసేసి మీరు పని మొదలు పెడతారు. నిలబెడతారు. అంటే మీ మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మీ కెరియర్ కావచ్చు, మీ మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మీరు చేసేది కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకొక స్ట్రెంగ్త్ అనేది దొరుకుతుంది. ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక సపోర్ట్ అనేది వస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్ అనేది వస్తుంది అనేసి ఇక్కడ చూపిస్తోంది. సో, ఏంటిక్కడ 4 ఆఫ్ ఎర్త్. 4 ఆఫ్ ఎర్త్. ఇక్కడ గూడా డబ్బుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులొస్తాయండి. మీకు మంచిగా డబ్బులొస్తాయి. సంపాదిస్తారు. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టే విధానం గూడా మీకు తెలియాల్సి ఉంటుంది. డబ్బులొచ్చాయి కదా! అనేసి ఇష్టం వచ్చినట్లు దుబారా చేయకూడదు. మనకు తగినట్టు మనము ఆహ్, జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి. అలాగే ఎవరైనా మీ మీ ఫ్యామిలీలో మీ వాళ్ళే మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, దుబారా ఖర్చులు చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి మంచిగా చెప్పాలి మీరు. అంటే ఎలా పొదుపు చేయాలి? డబ్బులెలా పొదుపు చేయాలి? వచ్చిన డబ్బుని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఏ విధంగా ఎత్తిపెట్టుకోవాలి? ఇప్పటి కాలంలో డబ్బులనేవి చాలా అంటే వాటిని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. అనవసరంగా వేస్ట్ చేస్తే మనకు రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులొస్తాయో మనకు తెలీదు. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే హ్మ్. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళొచ్చి డబ్బుల గురించి అడిగినా, అంటే డబ్బులు ఇస్తారా మాకు, తర్వాత తిరిగి ఇచ్చేస్తాము అన్నా కూడా మీ మనస్తత్వం ఎలాంటిదంటే ఆహ్, అంటే వాళ్ళు ఒకవేళ మీరడిగినా వాళ్ళివ్వరు. వాళ్ళడిగినా గూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరిచ్చినారంటే మళ్ళీ తిరిగి రావు అవి. కాబట్టి కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చి అడిగే పరిస్థితులుంటాయి. మీ దగ్గరకొచ్చి డబ్బులు అడిగే పరిస్థితులుంటాయి. కానీ ఇప్పటి కాలంలో డబ్బులు ఒకరికి ఇచ్చినామంటే మళ్ళా మనం అవి తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో, కాబట్టి డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా మీరు వాడుకుంటారో అంత బాగా మీ దగ్గర నిలువ ఉంటుంది డబ్బులు.
సో, కాబట్టి ఇక్కడ మీరు కొంచెము జాగ్రత్త వహించాలి. డబ్బుల విషయంలోనే కాదు, ఇంకా వేరే ఇతర విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటేనే లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. ఏ విషయంలో అయినా కూడా కావచ్చు. పొదుపు డబ్బుల విషయంలో కావచ్చు, లేకపోతే రిలేషన్‌లో కావచ్చు, ఇంకా ఇతర విషయాలలో కూడా మీరు ఎట్లా అంటే స్ట్రాంగ్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించాలి. ఎలా ఉంటుందంటే పరిస్థితులు ఒక్కొక్కసారి మనం ఏదన్నా అనుకుంటాము. అనుకుండేది ఒకటి, జరిగేది ఇంకొకటి ఉంటుంది. సో, ఆ విధంగా కాకుండా మనం అన్ని విషయాల్లోనూ అంటే మీరు ఇప్పుడు నలుగురు కలిసినారు. ఏదైనా పార్టీలోనో, ఫంక్షన్‌లోనో కలిసినారు. ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు డబ్బుల విషయాలొచ్చినాయనుకోండి, డబ్బుల విషయాల్లో అంటే అన్నీ కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎక్కడ కొంటున్నారు, ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు అనే విషయాలన్నీ కూడా మీరు చర్చలకు తీసుకొని రాకుండా ఉంటేనే మంచిది. అవన్నిటి గురించి కూడా ఏదో కలిసినారు. ఓకే. మంచిగా మాట్లాడుకోవాలి. అంతేగాని డబ్బుల విషయాలు, డబ్బుల ప్రస్తావన తెచ్చి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నేను ఎత్తి పెడుతున్నా, ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నాను, నాకు ఇంత డబ్బు వస్తుంది, లేకపోతే ఇంత షేర్స్‌లో పెట్టినాను, లేకపోతే ఇంత అమౌంట్ నేను మా ఇంత అమౌంట్ పెట్టుకున్నాను, ఇంత అమౌంట్ బ్యాంక్‌లో ఉంది. ఇలాంటి విషయాలు మాత్రం మీరు ఎప్పటికి గాని ఎవరితోనూ షేర్ చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేషనే అంటే రిలేటివ్సే కానీ, ఫ్రెండ్సే, కొలీగ్సే కానీ ఎవ్వరి దగ్గర కూడా మీ మీ పర్సనల్ విషయాలు కానీ, ఇలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ కానీ, ఏవే కానీ మనము మన విషయాలు ఇతరులకు షేర్ చేయకుండా ఉంటేనే మంచిది. లేకపోతే అదేమవుతుందంటే ఇంకొకరికి షేర్ చేసినారంటే ఆ అర్త్ అనేది లాగేస్తుంది. మీరు మీ మనసులోనే ఉంటే ఏం కాదు. కాకపోతే బయటకొచ్చేసిందంటే అర్త్ అనేది లాగేసుకుంటుంది. అంత అయస్కాంత శక్తి ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అప్పుడు మీ చేతిలో ఉండదది. ఆ డబ్బనేది మీ చేతిలో ఉండదు. ఎలాగో అలా బయటకి వెళ్ళిపోతుంది. ఆ యూనివర్స్ తీసేసుకునేస్తుంది. లేకపోతే ఇంకొకరి చేతిలోకో, ఇంకొకరి దాంట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటి పనులు మాత్రం అలాంటి విషయాలు మాత్రం ఎవ్వరికీ షేర్ చేయొద్దండి. ఎందుకంటే చాలా డబ్బుల విషయంలో, డీలింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమేమి తీసుకుంటున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేటివి అందరికీ చెప్పుకోకూడదు. అవన్నీ కొన్ని పర్సనల్ థింగ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4 ఆఫ్ పెంటకల్స్ అంటే 4 ఆఫ్ ఎర్త్ అని వచ్చింది. ఇక్కడ 4 ఆఫ్ ఎర్త్ అంటేనే డబ్బుల విషయం గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికి షేర్ చేసుకోవడం, అందరికి ఇచ్చేయడం, అడుగుతూనే ఇచ్చేయడం. అంటే ఏదో 5,000, 10,000 కాకుండా లక్షల్లో లేకపోతే వందల్లో అయితే ఓకే. వేలల్లో అయితే చాలా కష్టం. ఎవ్వరిని నమ్మకండి. ఈ టైంలో మీరు ఎవ్వరిని నమ్మకండి అని ఇక్కడ వచ్చింది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అయితే టైమ్ లిమిట్ లేదు. ఎప్పుడైతే మీ దగ్గరకొచ్చిందో అప్పుడే ఇది మీకు వర్తిస్తుంది అని అర్థము. ఇది ఎవరైనా చూడొచ్చు. మగవాళ్ళకైనా సరిపోతుంది. ఆడవాళ్ళకైనా సరిపోతుంది. జెండర్ అనేది లేదిక్కడ. ఓకేనా? సో, అలా ఎవరికీ షేర్ చేసుకోవద్దండి. ఓకేనా? ఇంకా లాస్ట్ వన్ చూద్దాము. లాస్ట్ కార్డ్ ఏమొస్తుందనేది చూద్దాం. కార్డ్స్ కనిపించేటట్టు చేయండమ్మా అని ఎవరో పెట్టారు నాకు మెసేజ్. అందుకే కార్డ్స్ కనిపించేటట్టు షఫుల్ చేస్తున్నాను. 2 ఆఫ్ వాటర్. సో, ఇక్కడ ఆహ్, ఏంటి అనంటే రిలేషన్ గురించి చూపిస్తోంది. అంటే రిలేషన్ మీకు ఎవరైనా ఇష్టమైన పర్సన్ ఉంటే వాళ్ళతో రిలేషన్ ఇంకా బాండింగ్ ఎక్కువవుతుంది. మీ లైఫ్‌లోకి సింగిల్‌గా ఉండేవాళ్ళు డ్యూయల్ అవుతారు. ఇద్దరవుతారు. సో, ఇద్దరవుతారు. అలాగే పార్ట్నర్‌షిప్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ బిజినెస్‌లో మీరు అనుకుంటూ ఉంటే పార్ట్నర్‌షిప్ అవుతుంది. అలాగే మీకు సంబంధించి ఎక్కడైనా మీరు జాబ్ చేయాలి, లేకపోతే ఎక్కడైనా దూరంగా వెళ్ళాలి అనుకుంటే అప్పుడే మీకు సక్సెస్ వస్తుందండి. అంటే మీరు ఇంటికి దూరంగా వెళ్ళి మీరేదైనా చేయాలి అనుకున్నప్పుడు, ఇంటి దగ్గరే ఉండి చేసినప్పుడు కంటే కూడా దూరంగా వెళ్ళి వేరే ప్లేస్‌లో మీరు బిజినెస్ చేయడమో, జాబ్ చేయడమో అలా చేసినారంటే అప్పుడే మీకు కలిసొస్తుంది. అలాగే మీ లైఫ్‌లోకి మీరనుకున్న వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారు. మీతో పాటు జర్నీ చేస్తారు. షేర్ చేసుకుంటారు థింగ్స్. మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఇష్టమైన వాళ్ళే ఇష్టమైన పర్సనే మీ లైఫ్‌లోకొస్తారు. పార్ట్నర్‌షిప్ అనేది ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొంతమందికి ఇది అందరికీ గాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఒకరికేమో పార్ట్నర్‌షిప్ అంటే మ్యారేజ్ కావచ్చు. కొత్త రిలేషన్ ఏర్పడొచ్చు. కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఆహ్, పరిచయం కావచ్చు. ఇంకొంతమందికి బిజినెస్‌లో పార్ట్నర్స్ రావచ్చు. లైఫ్‌లో పార్ట్నర్స్ రావచ్చు కొంతమందికి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బాండింగ్ అనేది ఏర్పడుతుంది.
ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అది ఫ్రెండ్‌షిప్ అయినా కావచ్చు, జాబ్‌లో కొలీగ్స్ కావచ్చు, లేకపోతే ఒక లవ్ రిలేషన్ కావచ్చు, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కొత్త వ్యక్తి అనేవాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉన్నారు. మీరొక్కరే ఉన్నారు. ఇద్దరు కాబోతున్నారు. ఇక్కడ ఇద్దరు అయ్యే సిట్యుయేషన్ అనేది కనిపిస్తోంది. అలా లైఫ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అయితే బావుంటుంది. పాజిటివిటీనే ఎక్కువుంది. సంతోషకరమైన లైఫే ఉంటుంది మీకు. బాగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా కూడా మీరు రిలేషన్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఏదైనా కూడా బాండింగ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది మీకు. వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చేవాళ్ళు చాలా మంచిగా ఉండే పర్సన్స్, క్రియేటివిటీ బావుంటుంది, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, మంచి అట్రాక్టివ్ పర్సన్స్ ఉంటారు. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసేవాళ్ళుంటారు. సో, అలాంటి పర్సన్స్ మీకు ఎదురు కావచ్చు అనేసి ఇక్కడ చూపిస్తుంది. లైఫ్ అనేది చాలా బావుంటుంది. ఒక బాండింగ్ అనేది ఏర్పడబోతుంది. న్యూ రిలేషన్ అనేది ఏర్పడబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఈ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే పాజిటివ్ ఎనర్జీస్‌ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఆహ్, అలాగే మీరు దీనికి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అనంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అనేది అఫర్మ్ చేసి నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు ఆహ్, క్లెయిమ్ చేసుకోవాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అనంటే 22 55 22 55 ఓకేనా? సో, ఇది ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్‌తో కలుసుకుంటాను. అంతవరకు నమస్తే. థాంక్ యూ.